ఎంపీ రఘునందన్ రావు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వైద్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆసుపత్రిలో పెంచాల్సిన సౌకర్యాలు, సమస్యలు, ఇబ్బందులు, పరిష్కారం తదితర అంశాలపై చర్చించారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన ఫిజియోథెరపీ సెంటర్ను ప్రారంభించారు. జిల్లా ఆసుపత్రిలోని సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎంపీ రఘునందన్ రావు చెప్పారు. ఆసుపత్రిలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం 16 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. త్వరలో ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆసుపత్రి డ్రైనేజ్ సమస్య పరిష్కారం కోసం ఎంపీ నిధుల నుండి 15 లక్షల రూపాయలు వెంటనే మంజూరు చేస్తున్నట్లు ఎంపీ రఘునందన్ రావు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మౌలిక సదుపాయాలకు సంబంధించి ఆసుపత్రి కాంపౌండ్ వాళ్ళు బయటకు వస్తున్నటువంటి డ్రైనేజీకి సంబంధించి మెదక్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు, ఈ వార్డులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ వాసన బయటకు వస్తే, ఈ డ్రైన్ బయటకు వస్తే మాకు ఇబ్బంది అవుతుందని అవస్థలు పడుతున్నప్పుడు ఎంపీ లాడ్స్ కింద 15 లక్షల రూపాయలు ఇచ్చి వెడల్పోయినటువంటి డ్రైనేజీని కట్టి ఆసుపత్రి డ్రైన్ మొత్తాన్ని ఒక 200 మీటర్ల అవతలికి తీసుకొని పోయి ఆ చెత్త చెదారం, మురుగు అనేది ఏం లేకుండా కాలనీ వాసులకు కూడా ఎట్లాంటి ఇబ్బంది కాకుండా ఒక 15 లక్షల రూపాయలు మెదక్ మున్సిపాలిటీకి ఆసుపత్రి పక్క నుంచి డ్రైన్ కట్టడానికి, కొత్తగా డ్రైన్ నిర్మాణం కోసం దాని సైజు, దాని కెపాసిటీని మున్సిపల్ కమిషనర్ గారు చెప్పడం జరిగింది. 15 లక్షల రూపాయలు ఎంపీ లాడ్స్ కింద రేపే మంజూరు ఇస్తా ఉన్నాం. ఈ రకంగా ఈ ఆసుపత్రి సైజు పెరిగిన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ప్రతి చిన్న పనికి హైదరాబాద్ తీసుకుపోయేటువంటి కార్యక్రమాన్ని బంద్ చేసి క్రిటికల్ ఎమర్జెన్సీ కానీ, ఇతర ఆర్థోపెడిక్ సర్జన్స్ కానీ, పిల్లలు పుట్టకుండా చేసేటువంటి లాప్రోస్కోపిక్ సర్జరీస్ కానీ అన్నీ కూడా ఇక్కడనే ఈ ఆసుపత్రి లోపలనే డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి సిబ్బంది కొరత ఉందని చెప్పి ఇప్పుడు ఆసుపత్రి సూపరింటెండెంట్ గారు మా దృష్టికి తీసుకొచ్చినారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారితో, కమిషనర్ గారితో మాట్లాడి సిబ్బంది సంఖ్యను కూడా పెంచుతాం. వెనుకబడిన ప్రాంతమైనటువంటి మెదక్ లోపల పేషెంట్స్కి అన్ని రకాలైనటువంటి వసతులు ఇచ్చేందుకు, ఈ ఆసుపత్రిని మరింత అధునాతనంగా తీర్చిదిద్దేందుకు స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా మౌలిక సదుపాయాలకు సంబంధించి ఆసుపత్రి కాంపౌండ్ వాళ్ళు క్యాన్సర్ హాస్పిటల్కి